నియోజకవర్గం నడిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కోదాడ నియోజకవర్గం నడిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. నడిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి రైతులకు విద్యుత్ సరఫరాపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎల్నినో ప్రభావంతో ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బోర్లకు సరిపడా విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం, కన్నెపల్లి నుండి సాగునీటిని విడుదల చేసి రైతులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ నడిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ వెంటనే రైతు వ్యతిరేక కాంగ్రెస్ వెంటనే రైతు వ్యతిరేక కాంగ్రెస్ వెంటనే విధానాలు వెంటనే నశించాలి. రైతు వ్యతిరేక విధానాలు 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 నాణ్యమైన కరెంటును 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 कांग्रेस को हटाओ, तेलंगाना बचाओ. 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 కుండల కరెంట్ ఉండట్లేదు, పొలాల కరెంట్ ఉండట్లేదు, లాగేది మామూలుగా వంగిపోయిన వైర్లే లాగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఊరిపోయిన స్తంభాలు వేసినట్లేరు, వంగిపోయిన వైర్లను లాగేటట్లేరు. ఊర్లలో కరెంట్ లేదు, సబ్స్టేషన్లో కరెంట్ లేదు. 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ 24 గంటలు ఏ రైతు ఇబ్బంది పడలే, ఊర్లలో ఇబ్బంది పడలే కరెంట్ లేకుండా. ఈ శాతకాని గవర్నమెంట్ దిగిపోవడం మంచిది. మళ్ళీ ఎక్కివని కేసీఆర్ని మళ్ళీ ఎట్ట రాదా కరెంట్ చెప్పిండు. ఇతర రాష్ట్రానికి తీసుకొచ్చి ఇచ్చిన కేసీఆర్, వేరే రాష్ట్రాలకు కొని ఇచ్చిన కరెంటు తెలంగాణ వచ్చిన కొత్తగా అది చేత కాదు, నోటికొచ్చి మాట్లాడటం కాదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారు. కేసీఆర్ గారు రావాలి, మళ్ళా ముఖ్యమంత్రి కావాలి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. కానీ ముందస్తు జాగ్రత్తలు లేవు, ప్రణాళికలు లేవు, సమీక్షలు లేవు. ఈ ప్రభుత్వానికి అసలు ముందు చూపే లేదు, రైతుల మీద శ్రద్ధ లేదు. మొద్దు నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేలుకొల్పడానికి ఈరోజు మేము రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది, సబ్స్టేషన్ల కాడ తిరగాల్సి వస్తుంది. రైతులు పాపం ప్రకృతిని నమ్ముకొని నీళ్ళు ఇస్తారని ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని పంటలు వేసుకోవడానికి సిద్ధమైతే ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. నార్లు పోసుకున్న వాళ్ళు నాట్లు వేసుకుందామని చెప్పేసి అని అనుకుంటే పూలు అడుగట్టుతున్నాయి. పచ్చని పొలాలతోనే కలకల్లాడాల్సిన ఈ ప్రాంతం తెలంగాణ మొత్తం ఇవాళ బీడు భూములుగా మారి ఎడారిని తలపిస్తున్నాయి. చెరువులు కుంటలన్నీ ఎండిపోయి పచ్చిక బయళ్ళుగా తయారవుతున్నాయి. అయినా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం శుద్ధి లేదు. ఇవాళ వేసుకున్న పంటల్ని కనీసం రక్షించుకోవడానికి నీళ్లు ఇవ్వలేకపోయినా ఆ ఉన్న నీళ్లు ఆగిపోతున్న ఆ బోర్ల నుంచో, మోటార్ల నుంచో, బావుల నుంచో నీళ్లు పెట్టుకోవడానికైనా సక్రమమైన నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుతూ ఉన్నారు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఈరోజు విద్యుత్ శాఖ పనిచేస్తుంది. ఒక్కోసారి రైతులు అడిగితే రాత్రి హైదరాబాద్ నుంచి ఫోన్ ఎప్పుడు వస్తే అప్పుడు మేము కరెంట్ ఇస్తాం, మేమేం చేయలేమని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు, మండల లెవెల్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు చెప్తా ఉన్నారు. కరెంటు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం ప్రజల్ని ఏం చేయాలనుకుంటుందో అర్థం కావట్లేదు.
యూరియా కష్టాలు ఒకప్పుడు కాంగ్రెస్ కాలంలో చూసినాం. చెప్పులు పెట్టడం, తాళాలు పెట్టడం, పోలీసుల లాఠీ ఛార్జీలు చేయటం. అది మళ్ళీ పునరావృతమైంది. మొన్న చూసినాం యూరియా కష్టాలు ఈ రేవంత్ సర్కార్లో, కాంగ్రెస్ కాలంలో. అదే రకంగా ధాన్యం అమ్మాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉండేది గతంలో కాంగ్రెస్ హయాంలో. మళ్ళా అదే కాంగ్రెస్ పునరావృతం చేసింది. ఇవాళ అప్పుడు కరెంటు లేక ఒక మడి తడిస్తే మోటార్ ఆన్ చేసిన తర్వాత కరెంటు రాగానే ఒక మడి నీళ్లు పోసే లోపులనే కరెంటు పోతే మళ్ళా కరెంటు కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండే. ఆ రోజులు మళ్ళా పునరావృతమైంది. కాంగ్రెస్ అంటేనే కష్టాల కాంగ్రెస్, కరువు కాంగ్రెస్ అనేది రుజువైపోయింది. ఈ పరిస్థితులలో ఈరోజు మొద్దు నిద్ర వీడి ప్రభుత్వం వెనువెంటనే రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇవ్వాలి, కన్నెపల్లి పంప్ హౌస్ని ఆన్ చేయాలి, నాణ్యమైన విద్యుత్తుని ఇవ్వాలి, పంటల్ని రక్షించాలి. ప్రజాపాలన, రైతు రాజ్యం, అమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి గద్దెల మీద ఉపన్యాసాలు ఇవ్వటం కాదు, అది అమలు చేసి చూపియండి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తాం. ఇక్కడ ఉన్న నాయకులకి ప్రజా సంక్షేమం పట్టదు. ఇవాళ రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉంటే పట్టదు. కరెంటు లేక ఇబ్బంది పడుతున్న రైతుల గురించి అడిగే సమాచారం పరిస్థితి లేదు. ఆకాశంలో నుంచి వచ్చేసి కాని పనులకి సమీక్షల పేరు మీద హెలికాప్టర్లల్లో సమీక్షలు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అడుగుదామంటే ప్రజాప్రతినిధులు కూడా కరువే టూరిస్టుల మాదిరిగా ఎప్పుడో వస్తే రైతులు ఈడ ఇబ్బంది పడే దుస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి వెనువెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రేపు రానున్న భవిష్యత్తులో మరి కరువుని తలపించటం అంటే కనీసం కష్టకాలంలో సామాన్యుని ఆదుకోవటానికి ప్రభుత్వంగా తన వంతుగా చేయాల్సిన సహాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. జై తెలంగాణ.